కొన్ని గంటల పాటు పట్టే విమాన ప్రయాణం కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగించుకొని గమ్యస్థానానికి చేరుకోగలిగితే ఎలా ఉంటుంది? అబ్బా! అంతకంటేనా అనిపిస్తోంది కదూ! అవునండి. ధ్వని కంటే వేగంగా ప్రయాణించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుఎఫ్ఓ విమానం రూపుదిద్దుకుంటోంది. మానవులు ఈ విమానంలో త్వరలోనే ప్రయాణిస్తారు. ఇదేదో ఓ కల్పిత సినిమాలోని సన్నివేశం కాదు. ఈ ఆలోచనే నిజం కాబోతోంది. ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఎలాన్ మస్క్ ఇప్పుడు సౌండ్ కంటే వేగంగా ప్రయాణించే యుఎఫ్ఓ ప్లేన్ ని లాంచ్ చేయబోతున్నాడు. ఈ ప్లేన్ ద్వారా 15 గంటల ప్రయాణం కేవలం 30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అంటే కేవలం అరగంటలో ఢిల్లీ నుండి అమెరికాకు చేరుకోవచ్చు. యూనిలాటెక్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ యుఎఫ్ఓ ప్లేన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ప్లేన్ స్టార్ షిప్ కింద నిర్మించిన ఒక రకమైన అంతరిక్ష నౌక. దీని గుండా ప్రయాణం సాధారణ విమాన ప్రయాణంలా ఉండదు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పోలరిస్ డాన్ మిషన్ ను ప్రారంభించింది. ఈ మిషన్ కింద నేరుగా అంతరిక్షంలో నడిచే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ తోనే ఎలాన్ మస్క్ యుఎఫ్ఓ ప్లేన్ ను ప్రారంభించబోతున్నాడు. స్పేస్ ఎక్స్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన 395 అడుగుల అంతరిక్ష నౌకను నిర్మించింది. వాస్తవానికి ఉక్కుతో తయారు చేయబడినందున ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. దీనివల్ల విమాన ప్రయాణం వేగవంతం అవుతుంది. లాస్ ఏంజల్స్ నుంచి టొరంటో వరకు 4061 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. అదే విమానంలో అయితే ఈ దూరాన్ని చేరుకోవడానికి 4 గంటల 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అదే విధంగా లండన్ నుంచి న్యూయార్క్ వరకు ఉన్న 5567 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 29 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. విమానంలో అయితే ప్రస్తుతం 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు 12341 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రస్తుతం విమానంలో 15 గంటల 35 నిమిషాలు పట్టగా యుఎఫ్ఓ ప్లేన్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అలాగే న్యూయార్క్ నుండి షాంఘైకి ఉన్న 11858 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి ప్రస్తుతం 14 గంటల 50 నిమిషాల సమయం పడుతుండగా ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 39 నిమిషాల్లోనే అధిగమించే అవకాశం ఉంది.